లోక్సభ ఎన్నికల కోసం బీజేపీ 90 రోజుల యాక్షన్ ప్లాన్ రెడీ చేసింది. స్టేట్లో 10 ఎంపీ సీట్లు గెలిపే లక్ష్యంగా పక్కా వ్యూహాలతో ముందుకెళ్తోంది. వికసిత భారత్ పేరుతో జనాల్లోకి వెళ్లేందుకు కమలదళం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ పథకాలను విస్తృత ప్రచారం చేస్తూ ఓట్లు అడగాలని బీజేపీ నేతలు నిర్ణయించారు. ఇప్పటికే స్టేట్ లీడర్స్ కు అమిత్ షా దిశానిర్దేశం చేశారు. ఊరూరుకు మోదీ, ఇంటింటికి అయోధ్య రాముడు పేరుతో ప్రచారం చేయాలన్నారు. యువ సమ్మేళనాలు, మహిళా సమ్మేళనాలు విస్తృతంగా నిర్వహించాలని సూచించారు. ఇటు ఎన్నికలు దగ్గర పడుతుండటంతో టికెట్ ఆశావాహులు ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. మహబూబ్ నగర్ నుంచి డీకే అరుణ, ఎంపీ జితేందర్ రెడ్డి టికెట్ ఆశిస్తుండగా, నాగర్ కర్నూలు నుంచి బంగారు శృతి, చేవెళ్ల నుంచి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. మల్కాజ్గిరి నుంచి చాడ సురేష్ రెడ్డి, ఈటల, కూన, మురళీధర్రావు, రామచంద్రరావు ఉన్నారు. సికింద్రాబాద్ నుంచి బరిలో కిషన్ రెడ్డి ఇప్పటికే కన్ఫర్మ్ అయ్యారు. మెదక్ టికెట్ ఆశిస్తున్న వారిలో ఈటల, రఘునందన్ ఉన్నారు. జహీరాబాద్ ఆశావాహులు ఆకుల రచనారెడ్డి కాగా, వరంగల్ నుంచి మాజీ ఐపీఎస్ కృష్ణప్రసాద్, కడియం కళ్యాణ్, మందకృష్ణ, చింతా సామమూర్తి ఉన్నారు. మహబూబ్ నగర్ నుంచి హుస్సేన్ నాయక్ టికెట్ ఆశిస్తున్నారు. భువనగిరి బూరతో పాటు మనోహర్ రెడ్డి, రాణి రుద్రమ టికెట్ ఆశిస్తున్నారు. బీజేపీలో ఎంపీ టికెట్ల కసరత్తు, అభ్యర్థుల ఎంపికకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఎంపీ ఎన్నికలపై బీజేపీ ఎలాంటి కసరత్తు చేస్తోంది? జ్యోతి, భారతీయ జనతా పార్టీ ఈ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో 10 ఎంపీ సీట్లను గెలవాలనేటువంటి ఒక టార్గెట్ పెట్టుకుంది. ఇంతకుముందు 2019 ఎన్నికల్లో 4 పార్లమెంటు సీట్లను గెలుచుకుంది. ఇప్పుడు 10 ఎంపీ సీట్లు గెలుచుకోవాలనేటువంటి టార్గెట్ తోటి గ్రౌండ్ వర్క్ చేస్తుంది. మొత్తం 90 రోజుల యాక్షన్ ప్లాన్ తోటి ప్రజల్లో ఉండేందుకు ఒక కార్యాచరణను కూడా సిద్ధం చేసింది. అందులో మెయిన్గా వికసిత్ భారత్ సంకల్పయాత్ర పేరుతోటి కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకువెళ్ళడం, ఆ తర్వాత అది కేంద్ర ప్రభుత్వ కార్యక్రమమైన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వాలంటీర్లుగా పాల్గొంటున్నారు. ఇంకొక వైపు తెలంగాణలో బీజేపీ అధికారంలో లేదు కాబట్టి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నేతలు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజలకు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను, మోడీ తీసుకున్నటువంటి నిర్ణయాలను, వీటన్నిటిని కూడా ప్రజలకు వివరిస్తున్నారు. వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వాలని చెప్పి కోరుతున్నారు. ఇంకొక వైపు సమ్మేళనాలు ఏర్పాటు చేస్తున్నారు. సమ్మేళనాలు అంటే యువ సమ్మేళనాలు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కొత్త ఓటర్లు 18 ఏళ్లకు పైబడినటువంటి కొత్త ఓటర్లు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సుమారు 10 లక్షల మంది ఉన్నారు. అట్లనే 36 ఏళ్ల వరకు ఉన్నటువంటి యువతతోటి సమ్మేళనాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యకాలంలో ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేస్తుంది. రోజ్గార్ మేళతోటి మోడీ కానీ కేంద్ర మంత్రులు కానీ వాళ్లకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేస్తున్నారు. సో ఈ సమ్మేళనంలో ఈ అంశాలన్నీ చెప్పాలనుకుంటున్నారు. దీంతోపాటు ముద్రా లోన్స్, ఇతర కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలని ఈ సమ్మేళనంలో వివరించబోతున్నారు. యువ సమ్మేళనంతో పాటు మరోవైపు మహిళా సమ్మేళనాలు, ముఖ్యంగా మహిళా ఓటర్లంతా కూడా భారతీయ జనతా పార్టీ వైపు తిప్పుకునేందుకు వాళ్ళతో కూడా ముఖ్యంగా స్వయం సహాయక సంఘాలు ఉంటాయి, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అని. సో వాళ్ళందరితోటి కూడా సమ్మేళనాలకు ప్లాన్ చేస్తుంది. ఇప్పటికే భారతీయ జనతా పార్టీ ఆఫీస్లో ఎప్పుడు సమ్మేళనాలు నిర్వహించాలనే దాని మీద కూడా భారతీయ జనతా పార్టీ నేతలు కసరత్తు చేస్తున్నారు. ప్రతి డ్వాక్రా సంఘానికి ఒక డ్రోన్ ఇచ్చేటువంటి కార్యక్రమం ఇప్పటికే కొనసాగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. దీంతోపాటు మహిళలకు హెల్త్ క్యాంపులు, ముద్రా లోన్స్, ఇతర సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా అమలు చేస్తాం. కేంద్ర ప్రభుత్వంలో మోడీ ఉండాలి, ఖచ్చితంగా భారతదేశంలో ప్రధానమంత్రిగా మోడీ ఉంటే బాగుంటుంది అన్నటువంటి విషయాలను అటు యువ సమ్మేళనంలో యువతకు, మరోవైపు మహిళా సమ్మేళనంలో మహిళా సంఘాలకు, మహిళా సంఘాల సభ్యులకు మొత్తం కూడా వివరించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఈ విధంగా గ్రౌండ్లోకి వెళ్ళాలనుకుంటున్నారు. ఇక మరోవైపు కీలకమైనటువంటి అంశం అయోధ్య రామమందిర నిర్మాణం ఈ వచ్చే నెల 22వ తారీఖున ప్రారంభమవుతుంది. కాబట్టి అయోధ్య రాముడు, ప్రతి ఇంటికి అయోధ్య రాముడు, ప్రతి ఊరికి మోడీ పేరుతో కూడా గ్రౌండ్లోకి భారతీయ జనతా పార్టీ వెళ్తుంది. ప్రతి ఇంట్లో 5 దీపాలు పెట్టాలన్నటువంటి ఒక కార్యాచరణ కూడా తీసుకోబోతుంది. ఇది అయోధ్య రామమందిరం ట్రస్ట్ ఈ నిర్వహిస్తున్నప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. హిందుత్వ సంఘాలు, హిందూ సంఘాలన్నీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఇప్పటికే ట్రస్ట్ పిలిపించింది. కాబట్టి సో ఈ వచ్చే ఎన్నికల్లో ఈ
ఈ రామమందిర ఇష్యూని, రామమందిర నిర్మాణ ప్రారంభ అంశాన్ని కూడా ఉపయోగించుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ నిర్ణయం తీసుకుంది. 3 అంశాలతోటి ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు. ప్రజలకు ఒక ప్రచారం ఇప్పటికే స్టార్ట్ చేయాలన్నటువంటి ఒక నిర్ణయానికి వచ్చారు. త్వరలోనే దీనికి సంబంధించినటువంటి కార్యాచరణకు సంబంధించిన అమలు చేసేందుకు త్వరలోనే ఒక తేదీలు ప్రకటించేటువంటి అవకాశం ఉంది. ఇక మరోవైపు భారతీయ జనతా పార్టీలో అంటే 2019 ఎన్నికల్లో 20% సీట్లతోటి 4 పార్లమెంటు గెలుచుకున్నారు. అందులో ముఖ్యంగా సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి గెలుపొందారు. అట్లనే ఆదిలాబాద్ నుంచి స్వయం బాబురావు, కరీంనగర్ నుంచి బండి సంజయ్, నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్. ఈ 4 పార్లమెంటు సీట్లను గెలుచుకున్న తర్వాత చాలామంది నేతలకు ఈ మధ్యకాలంలో పార్టీ కూడా కొంత స్ట్రెంథన్ అయింది. 2023 మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో 8 అసెంబ్లీ సీట్లను భారతీయ జనతా పార్టీ గెలుపొందింది. 14% మేర ఓట్లు వచ్చాయి. కాబట్టి ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో చాలామంది నాయకులకు ఏముందంటే ఖచ్చితంగా టికెట్ వస్తే ఎంపీ అవుతాం, మోడీని చూసి ప్రజలు ఓటు వేయబోతున్నారు అనేటువంటి ఒక చర్చ పార్టీలో ఉంది, భారతీయ జనతా పార్టీలో. కాబట్టి టికెట్ల కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి చాలామంది నాయకులందరూ కూడా టికెట్ ఆశిస్తున్నటువంటి నేతలందరూ ఇటు కిషన్ రెడ్డిని కలుస్తున్నారు, బీజేపీ రాష్ట్ర పెద్దల్ని కలుస్తున్నారు. మరోవైపు ఢిల్లీ వెళ్ళి వచ్చి ఢిల్లీలో బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జీలను, తర్వాత బీజేపీ ఢిల్లీ పెద్దలను కలిసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. టికెట్ నాకే ఇవ్వాలని ఒత్తిడి తీసుకొస్తున్నారు. సో ఎవరికి వారికి ప్రయత్నాలు చేస్తున్నారు. మనం ఇప్పుడు మహబూబ్నగర్ పార్లమెంట్ ఒకసారి చూస్తే కనుక పార్లమెంట్ మహబూబ్నగర్ నుంచి డీకే అరుణ తమకు టికెట్ కావాలంటున్నారు. ఆమె అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. తర్వాత మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి తనకు కూడా టికెట్ కావాలంటున్నారు. వాళ్ళ కొడుకు మిథున్ రెడ్డి ఈ మధ్య మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబ్నగర్ నుంచి పోటీ చేశారు. కాబట్టి ఎంపీ కూడా నాకు ఇవ్వాలని చెప్పి జితేందర్ రెడ్డి అడుగుతున్నారు. అట్లా మహబూబ్నగర్లో కొంత పోటీ ఉంది. దాంతోపాటు అక్కడ నుంచి తల్లోజు ఆచారి కల్వకుర్తిలో మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినటువంటి ఆచారి పేరు వినపడుతుంది. అట్లనే రాష్ట్ర అధికార ప్రతినిధి దిలీప్ ఆచారి కూడా టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇట్లా 4 నుంచి 5 వరకు మహబూబ్నగర్లో టికెట్ కావాలి, ఎంపీ టికెట్ కావాలని కోరుతున్నారు. అట్లనే చేవెళ్ల పార్లమెంట్ విషయానికి వస్తే అక్కడ అదే జిల్లాలో ఉన్నటువంటి నాగర్ కర్నూలు ఎస్సీ కాన్స్టిట్యున్సీ విషయానికి వస్తే అక్కడ నుంచి బంగారు శృతి గతంలో కూడా పోటీ చేశారు. ప్రజెంట్ బీజేపీలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు బంగారు శృతి. ఆమెకు టికెట్ కావాలంటున్నారు, ఇచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక తర్వాత చేవెళ్ల విషయానికి వస్తే చేవెళ్ల పార్లమెంటుకు సంబంధించి కాంగ్రెస్ నుంచి భారతీయ జనతా పార్టీలో చేరినటువంటి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి టికెట్ అడుగుతున్నారు. తనకే టికెట్ కావాలని చెప్తున్నారు. ఇప్పటికే ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారనుకున్నప్పుడు కూడా నాకు ఎంపీ టికెట్ కావాలి, నేను ఎంపీగానే వెళ్తాను అని చెప్పారు. కాబట్టి కొండా విశ్వేశ్వరరెడ్డికి దాదాపుగా టికెట్ ఖరారైనట్టుగా మనకు సమాచారం ఉంది. ఇక దాంతోపాటు ముఖ్యంగా అందరి చూపు మల్కాజ్గిరి వైపు అన్నట్టుగా మల్కాజ్గిరి పార్లమెంట్ కోసం చాలామంది పోటీ పడుతున్నారు. ఇక్కడ నుంచి వరంగల్లో గతంలో వరంగల్ ఎంపీగా పోటీ చేసినటువంటి ఎంపీగా ఉన్నటువంటి చాడ సురేష్ రెడ్డి ఈసారి మల్కాజ్గిరి టికెట్ కావాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో అసెంబ్లీ టికెట్ ఇస్తామని భారతీయ జనతా పార్టీలో ఒక చర్చ జరిగింది, కానీ ఆయన ఎంపీ టికెట్ కావాలన్నారు. దాంతోపాటు ఈటల రాజేందర్ కూడా మల్కాజ్గిరి రావాలనుకుంటున్నారు. మల్కాజ్గిరిలో నాకు టికెట్ ఇవ్వాలని చెప్పి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. పార్టీ ఆదేశిస్తే ఖచ్చితంగా మల్కాజ్గిరి ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తామని చెప్తున్నారు. ఇంకా మరోవైపు గతంలో పోటీ చేసినటువంటి మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. తనకు ఒకవేళ నీ పోటీ చేయనంటున్నారు, అధిష్టానం చెప్తే ఖచ్చితంగా పోటీ చేస్తానన్నటువంటి ధీమాతోటి ఆయన కూడా ఉన్నారు. సో అట్లా ఒక 3-4 నుంచి మల్కాజ్గిరికి తీవ్రస్థాయిలో పోటీ ఉంది. చాలామంది నేతలు ఇంకా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక మురళీధర్ రావు బీజేపీ మధ్యప్రదేశ్ ఇన్ఛార్జి, బీజేపీ సీనియర్ నేత మురళీధర్ రావు కూడా అక్కడి నుంచి పోటీకి రెడీ అంటున్నారు. ఇక మరోవైపు హైదరాబాద్ విషయానికి వస్తే హైదరాబాద్ పార్లమెంట్లో నార్త్ ఇండియన్కు ఇవ్వాలని అనుకుంటున్నారు. ఇక్కడ నార్త్ ఇండియన్స్ చాలామంది సెటిలర్స్ ఉన్నారు, కొంత హిందుత్వవాదులు ఉన్నారు. సో వాళ్లకు భగవంతరావు లేదంటే నార్త్ ఇండియన్కు ఇవ్వాలన్నటువంటి ఆలోచన ఉంది. సో ఆ టికెట్ ఇంకా ఎటు ఖరారు కాలేదు. సో ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి, ఎవరికి టికెట్ ఇస్తారో చూడాలి. ఇక తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ మెదక్ వెళ్తే మెదక్ నుంచి కూడా ఈటల రాజేందర్కు, ఎందుకంటే ఇంతకుముందే ఆయన గజ్వేల్ నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. కాబట్టి మెదక్ నుంచి ఈటల రాజేందర్ను పోటీ చేయించాలనేది భారతీయ జనతా పార్టీ ఆలోచనలో కనపడుతుంది. అక్కడ ముఖ్యంగా సామాజిక బీసీ ఓట్లు ఎక్కువగా ఉన్నాయి, తర్వాత ముదిరాజు కమ్యూనిటీ ఎక్కువగా ఉంది. కాబట్టి అక్కడి నుంచి పోటీ చేస్తే బాగుంటుంది అన్నటువంటి ఆలోచన పార్టీలో కూడా చర్చ జరుగుతుంది. మరోవైపు రఘునందన్ రావు కూడా అక్కడి నుంచి టికెట్ ఆశిస్తున్నారు. దుబ్బాకలో ఈ మధ్య జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. సో గతంలో కూడా రఘునందన్ రావు ఎంపీగా మెదక్ నుంచి పోటీ చేశారు. కాబట్టి ఇద్దరి మధ్య పోటీ ఉంది. అది మరి అధిష్టానం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇద్దరు కూడా పోటీ పడుతున్నారు. ఇక మరోవైపు జహీరాబాద్ టికెట్కి విషయానికి వస్తే జహీరాబాద్లో కూడా కాంపిటీషన్ ఎక్కువగా ఉంది. ఈ మధ్య కాలంలో రాజాసింగ్ మళ్ళీ జహీరాబాద్ ఎంపీగా పోటీ చేయబోతున్నట్టుగా చర్చ జరుగుతుంది. దీంతోపాటు అక్కడ బీజేపీ అధికార ప్రతినిధి రచనారెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి
ఆకుల విజయ్ కూడా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు రాజ్యసభ ఎంపీగా ఉన్నటువంటి లక్ష్మణ్ని కూడా అక్కడి నుంచి పోటీగా దింపాలి, భారతీయ జనతా పార్టీలో ఈజీగా గెలిచే సీటు ఇప్పుడు జహీరాబాద్ అని చెప్పి పార్టీలో ఉన్నటువంటి చర్చ. కాబట్టి ఇక్కడ జహీరాబాద్ నుంచి కూడా చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారు. చిక్కోటి ప్రవీణ్ కూడా బండి సంజయ్ని కలిశారు, తనకు టికెట్ కావాలని చెప్పి అడుగుతున్నారు. మరోవైపు బీజేపీ అధికార ప్రతినిధి సంగప్ప కూడా అక్కడి నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు. సరే, టికెట్ ఎవరికి ఇచ్చినా ఒక 5-6 అయితే పోటీలో ఉంటున్నారు. ఇక తర్వాత ఆదిలాబాద్ విషయానికి వస్తే స్వయం బాబురావు ఇప్పటికే ఎంపీగా ఉన్నారు, సిట్టింగ్ ఎంపీ, తనకు టికెట్ దాదాపుగా ఖరారైందని చెప్తున్నారు. సో మొన్న వచ్చినటువంటి అమిత్ షా కూడా సిట్టింగ్లకే టికెట్లు ఇస్తామని చెప్పారు. దాని తర్వాత ఇక కరీంనగర్ విషయానికి వస్తే బండి సంజయ్, తర్వాత నిజామాబాద్ విషయానికి వస్తే ధర్మపురి అరవింద్, సికింద్రాబాద్లో ఎలాగో కిషన్ రెడ్డి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు, ఆయన ఇక్కడి నుంచి పోటీ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఆ నియోజకవర్గంలో పార్లమెంట్లో పనిచేసుకుంటున్నారు. ఇక మరోవైపు వరంగల్ విషయానికి వస్తే వరంగల్ నుంచి మాజీ ఐపీఎస్ కృష్ణప్రసాద్కు, అది ఎస్సీ నియోజకవర్గం, ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. దాదాపుగా పార్టీలో ఒక చర్చ కూడా జరుగుతుంది. ఆయనతో పాటు కడియం కళ్యాణ్ అని బీజేపీలో యువ నాయకుడు ఉన్నారు, ఆయన కూడా ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవారు కళ్యాణ్. సో ఆయన కూడా తనకు టికెట్ కావాలని చెప్పి భారతీయ జనతా పార్టీ పెద్దలను కలుస్తున్నారు. తర్వాత జాతీయ నాయకులు కూడా కలిసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, భారతీయ జనతా పార్టీ మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఇంకా మరోవైపు అక్కడి నుంచి మందకృష్ణ మాదిగ కూడా ఆయన టికెట్ ఆశిస్తున్నారు. ఎస్సీ పార్లమెంట్ నియోజకవర్గం కాబట్టి మందకృష్ణ మాదిగ కూడా అక్కడి నుంచి పోటీలో ఉన్నట్టుగా చర్చ అయితే జరుగుతుంది. ఇక మరోవైపు భువనగిరి విషయానికి వస్తే భువనగిరిలో కూడా మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ఇప్పటికే తనకు టికెట్ కావాలని చెప్పి అమిత్ షాను కోరినట్టు, అట్లనే జేపీ నడ్డాను కూడా ఆయనకు విజ్ఞప్తి చేసినట్టుగా ఇప్పటికే ఆయన ప్రకటించారు. మరోవైపు అక్కడి నుంచి రాష్ట్ర బీజేపీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ కొంతమంది అధికార ప్రతినిధి రాణి రుద్రమ, తర్వాత మిగతా నేతలందరూ కూడా అక్కడి నుంచి కొంతమంది టికెట్ అయితే ఆశిస్తున్నారు, తనకు టికెట్ కావాలని ఇప్పటికే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. సో టికెట్ ఎవరికి ఇస్తారు ఏంటో కానీ ఒక 4 నుంచి 5 అయితే పోటీకి ప్రయత్నాలు ఉన్నారు. ఇక ఖమ్మం నుంచి పొంగులేటి సుధాకర్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలిసింది. అట్లనే మహబూబాద్ నుంచి హుస్సేన్ నాయక్ గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు, హుస్సేన్ నాయక్ కూడా ప్రయత్నాలు టికెట్ కోసం చేస్తున్నారు. నల్గొండ నుంచి ఈ మధ్యకాలంలో జూబ్లీ హిల్స్ నుంచి పోటీ చేసినటువంటి లంకల దీపక్ రెడ్డి నల్గొండ టికెట్ కావాలని ఇప్పటికే కిషన్ రెడ్డి కలిశారు. సో ఇట్లా 17 పార్లమెంటు నియోజకవర్గాల నుంచి ప్రయత్నాలు అయితే ఉన్నాయి. ఎవరికి వారికి ప్రయత్నాలు చేస్తున్నారు, టికెట్ కోసం అధిష్టానం పెద్దల్ని కలుస్తున్నారు. ఇంకొక వైపు బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కలుస్తున్నారు, తమకే టికెట్ అని చెప్తున్నారు. మొన్న అమిత్ షా హైదరాబాద్ వచ్చారు, తెలంగాణ వచ్చిన తర్వాత బీజేపీ మండల అధ్యక్షుల నుంచి రాష్ట్ర స్థాయి నేతల వరకు వీళ్ళందరితో కూడా సమావేశమై దిశానిర్దేశం చేశారు. టార్గెట్గా 10 సీట్లు పార్లమెంట్ సీట్లు గెలుచుకోవాలి, ఆ విధంగా గ్రౌండ్లో పనిచేయాలని ఆదేశించారు. సో మొత్తానికి భారతీయ జనతా పార్టీ తీవ్రస్థాయిలో కసరత్తు చేస్తుంది. 2019 నుంచి 4 పార్లమెంట్ గెలిస్తే ఈసారి 10 పార్లమెంట్ గెలవాలన్నటువంటి ఒక ప్లాన్లో భారతీయ జనతా పార్టీ ఉంది. జ్యోతి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.